పార్టీలలో లాగా తాము వన్రోతులు బానిసలం కామని తమకు వైకాపా జిల్లా నగర కమిటీల్లో తమ పార్టీ చిత్తూరు తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ నగర ఉప మేయర్ అభినయ్ రెడ్డిలు సముచిత స్థానం కల్పించారని వైసీపీ యువజన విభాగపు అధ్యక్షుడు దినేష్ రాయల్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు నూతనంగా ఎంపిక చేసిన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సురేష్, అంగన్వాడీ అధ్యక్షురాలుగా సాయి పద్మజ, కోశాధికారిగా వెంకటేష్, అలాగే చందు రాయల్, కరాటే శ్రీను, మద్దాలి శేఖర్, గోలి విజయలక్ష్మి తదితరులకు సముచిత స్థానాన్ని కల్పించారని అన్నారు. నమస్కారాలు. నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా స్థాయి, నగర స్థాయి కమిటీలలో తిరుపతి నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి మా అందరికీ కూడా పెద్ద ఎత్తున జిల్లా కార్యవర్గంలో మరియు నగర కార్యవర్గంలో మా అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించడం పట్ల మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే బలిజులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఓట్ల కోసమే మమ్మల్ని ఉపయోగించుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మా అందరికీ కూడా తగినటువంటి రాజకీయ భవిష్యత్తు, మేమందరం కూడా సామాజికంగా, రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి విధంగా మా అందరికీ కూడా సహాయ సహకారాలు, తోడ్పాటును అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తిరుపతిలో చూస్తున్నట్లయితే మెజారిటీగా ఈరోజు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా కేవలం ఎలక్షన్ల సమయంలో మాత్రమే నేను మీ వారిని, మన వాళ్ళం, మనము అంటూ మా దగ్గరకు వచ్చి కేవలం ఆర్భాటాలకు పోయేటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏమాత్రం కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదులు కూడా కరువయ్యేటువంటి పరిస్థితి తిరుపతిలో. అలాంటిది ఈరోజు ఎంతో ఉన్నతమైనటువంటి జిల్లా కార్యవర్గ పదవులు నగరంలో చూసాం. దినేష్ రాయల్ గారికి నగర యువజన విభాగ బాధ్యతలను అప్పజెప్పడం, ఈరోజు సాయి అక్క గారికి అంగన్వాడీ అధ్యక్ష పదవిని అప్పజెప్పడం, కరాటే శ్రీను అన్న గారికి కార్యదర్శి పదవి అప్పజెప్పడం, అదేవిధంగా మన ప్రచార కమిటీకి అధ్యక్షులుగా బాధ్యతలు అప్పజెప్పడం వెంకటయ్య గారికి. ఈ రకంగా మా మీద నమ్మకంతో మా మీద ఇంతటి బాధ్యతలను అప్పజెప్పి మాకు సముచిత గౌరవాన్ని ఇచ్చినందుకు గాను ఎప్పటికీ కూడా మేమందరం కూడా రుణపడి ఉంటాం. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు 2027లో కావచ్చు, 2029లో కావచ్చు, తిరుపతి నగరం నుంచి భూమన అభినయ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు కూడా అహర్నిశలు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ తిరుపతి ఉమ్మడి జిల్లా కార్యవర్గంలోనూ మరియు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వివిధ విభాగాల అధ్యక్షులు కార్యవర్గంలోనూ మరి బలిజులకి ఇంతమందికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీంట్లో నాకు జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీగా, మరి పసుపులేటి సురేష్ గారికి అధికార ప్రతినిధిగా, మరి తిరుమలశెట్టి వెంకటేష్ గారికి కోశాధికారిగా పదవులు ఇవ్వడం జరిగింది. అట్లే అసెంబ్లీలో తీసుకుంటే తిరుపతి అసెంబ్లీ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా లక్కాకుల సురేష్ గారికి, దినేష్ గారికి, అట్లే గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా మద్దాలి శేఖర్ గారికి, అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలుగా సాయి పద్మ గారికి, అట్లే కల్చరల్ యాక్టివిటీ అధ్యక్షుడిగా వెంకటయ్య గారికి, వీళ్ళందరికీ కూడా అనేక పదవులు ఇచ్చి గౌరవించి ప్రాధాన్యతనిచ్చి
మాకు అవకాశం కల్పించడం జరిగింది. అట్లాంటి మా నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులైనటువంటి భూమా కరుణాకర్ రెడ్డి గారికి, అట్లే యువ నాయకుడు, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే మమ్మల్ని ఈ పోస్టుల్లో నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లే చిత్తూరు అగ్ర నాయకత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇంత ప్రాధాన్యతను కల్పించి ఈ అవకాశం కల్పించిన దానికి, రాబోయే ఎన్నికల్లో మరి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేదానికి అహర్నిశలు కృషి చేసి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భూమన అభినయ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకునే దానికి మేమందరం కూడా సమిష్టంగా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.